ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అందరికీ నమస్కారం. ఎప్పుడు కూడా మనము దాన ధర్మాదులు చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాంటిది ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీకు నేను చెప్పబోతున్నాను. ఇది సేవ్ చేసుకోండి, 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్లోనే ఇటువంటి అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఈ రోజున మనకి అంటే ఇది ఎప్పటికైనా మనం చేయొచ్చు. ముఖ్యంగా ఇటువంటి విధానం చేసేటప్పుడు ద్వాదశి, అమావాస్య, తర్వాత పౌర్ణమి, తర్వాత అష్టమి, ఈ తిథులలో కనుక మనం చేస్తే చాలా విశేషం మనకి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమిటవి చెప్తున్నాను, తొందర ఎందుకు, మీకు కంగారు పడకండి. ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని వెకిలిగా మీరు దాని గురించి ఏదో చెప్పాడు అనుకోకండి. అది చేస్తే ఆ చేయడం వల్ల వచ్చినటువంటి అనుభవం మనకి శుభయోగాన్ని కలిగిస్తుంది. అలా శుభయోగం కోసమే మనం దాన ధర్మాలు చేసుకోవాలి. ఉన్నంతలోనే మీ దగ్గర రూపాయి ఉంది, 10 పైసలు మాత్రమే దానం చేయి. నేను ఏ పని చేయకుండా ఉట్టి కూర్చొని మంత్రాలు చదువుకుంటే చింతకాయలతో చెప్పలేదు. మన మంత్రాలు చదువుతూ కార్య సాఫల్యత చేసుకుంటే, క్రియ చేస్తే సఫలమవుతాము అని చెప్తున్నాను. కాబట్టి అలాంటిదే ఈరోజు మీకు ఒక చిన్న ఉపాయాలు. అంటే అందరికీ నవగ్రహాల దోషాలు ఉంటాయి కదా, అందరూ జపాలు తపాలు చేసుకునే అవకాశం ఉండదు. ఆఫీసులు ఉంటాయి, పాపం కాలేజీలకు వెళ్ళాలి, విద్యా టైం వచ్చేసింది, పరీక్షల కాలం వచ్చేసింది, ఇంటర్వ్యూలలో ఉద్యోగం రావట్లేదు, టెన్షన్ ఎక్కువైపోయింది, విదేశాల నుంచి పంపించేస్తున్నారు. ఆ ట్రంప్ గాడే అందరిని పంపించేస్తున్నాడు. మరి అక్రమంగా ఉంటే పంపించరా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా పోగొట్టుకోవడానికి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు, విద్య, ఉద్యోగ, ఆరోగ్య, ఆకస్మిక ధనప్రాప్తి పొందాలనుకున్నా, మన జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషం తొలగిపోవాలనుకున్నా, నేను చెప్పబోయేటువంటి పనులు చేయండి. జాతకంలో నాలాంటి జ్యోతిష్కుడు చూస్తుంటారుగా, ఈ రాశి వారికి గ్రహం బాలేదని చెప్తుంటారు కదా, అవి క్యాచ్ చేసుకొని వెంటనే ఈ పరిహారాలు చేయండి మీరు. అదేమిటంటే, మన జాతకంలో కనుక రవిగ్రహం యొక్క అనుకూలత లేకపోతే మనము తప్పనిసరిగా రవిగ్రహ ప్రీతి కొరకు మనము దానము చేయవలసిన పదార్థం, అంటే అన్నదానం లాంటివి చేయాలి. గోధుమలతో చేసినటువంటి పదార్థాలు, అంటే గోధుమ రవ్వతో కేసరి తయారు చేసి, చపాతీలు, పూరీలు తయారు చేసి, దీంతో పాటుగా మనము శనగలతో కలిగినటువంటి పదార్థం, రవి గ్రహానికి ప్రీతిగా గోధుమలతో అయినటువంటి చపాతీలు, పూరీలు, గోధుమ రవ్వతో కేసరి, అలాగే బాదాం పిస్తా వేసినటువంటి పదార్థాన్ని, తర్వాత మనకి ఈ శనగలతో చేసినటువంటి పిండిని కూరగా ఇచ్చే ప్రయత్నం. అలాగే అన్నంలోకి మనం తప్పకుండా ఇవాళ కాస్త అన్నం పెట్టి, అన్నంలో ఖచ్చితంగా మీరు ఆవు పాలు ఇవ్వండి, బెల్లం ఇవ్వండి దాన్ని తినడానికి. అలాగే సాంబార్, కందిపప్పుతో అయినటువంటి సాంబారు మనం తప్పకుండా ఇస్తే రవిగ్రహం అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ పదార్థాలు మన జన్మ జాతకంలో రవి బాగాలేకపోతే ఇవి దానం చేసుకోండి. మరి చంద్రుడు బాగలేకపోతే ఏం చేసుకోవాలి అని అడిగితే, పెరుగన్నము, పాలన్నం, అది కూడా ఆవు పెరుగు, ఆవు పాలన్నం. ఆవు పాలతో అన్నం చేసినప్పుడు, అంటే ఆవు పాల పాయసం అనుకుంటారు, కాదు, ఆవు పాల అన్నం. ఆవు పాలని వేడివేడి అన్నంలో కలిపి కాస్త బెల్లం వేసి కలపండి. కలిపి మంచిగా శుచిగా శుభ్రతగా మంచి మీగడ పెరుగుని ఒకళ్ళకే ఇవ్వండి, 2-3 ఇవ్వమని చెప్పలేదు. మీకు సాధ్యమైంది 10 మందికి ఇవ్వండి, ఇంకా సాధ్యమైంది 100 మందికి ఇవ్వండి, పర్వాలేదు. కానీ చంద్రగ్రహం కనుక మన జాతకంలో బాగలేకపోతే, ఎవరైనా జ్యోతిష్కుడు చంద్రుడు బాగలేని చెప్పినప్పుడు తప్పకుండా చేయవలసినటువంటి దానము, చంద్రగ్రహ శాంతి కొరకు పాలు, ఆవు పాల అన్నము, బెల్లంతో కలిపి అన్నము కానీ, ఆవు పాలతో అయినటువంటి చక్కటి చిక్కటి పెరుగు, మీగడ పెరుగుతున్నటువంటి పదార్థాన్ని మంచిగా ప్యాక్ చేసి, ఏదో ఒక పదార్థం ఇది, అంటే ఈ పాలన్నం కానీ పెరుగన్నం కానీ బీద వారికి దానం ఇవ్వండి. ఈ చంద్రుడి యొక్క గ్రహ శాంతితో పాటుగా మానసిక ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకుంటాం. మరి అలాగే కుజుడి యొక్క ప్రభావం పోవాలంటే ఏం చేయాలి మనము? కుజుడు ఎర్ర కందిపప్పుతో అయినటువంటి అన్నం తయారు చేయాలి, ఒక రకమైన కిచిడి. అంటే దాంట్లో మీరు బీట్రూట్ వేయండి, క్యారెట్ వేయండి, కాస్త మంచి పదార్థాలను వేసి ఎర్ర కందిపప్పుతో అన్నము ఉడికించి ఆ కిచిడి తయారు చేసి, ఆ పదార్థాన్ని మనము మంచిగా ఆవు నెయ్యి వేసి, మంచి శుభ్రంగా గుమగుమలాడే నెయ్యి వేసి, వేడివేడి పదార్థాన్ని దానం ఇవ్వండి. ఎవరికైనా సరే దానం ఇవ్వండి. అది చాలా మంచి కుజగ్రహ అనుగ్రహాన్ని పొందే అవకాశం, శత్రు నివారణ, రోగనాశనం, ఆకస్మిక రుణ బాధల నుంచి ముక్తులే అవకాశం కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అటువంటి వేడి పదార్థాన్ని మనం వెంటనే ఎవరికైనా తినడానికి ఇవ్వాలి. అలాగే కుజుడు యొక్క ప్రభావం బెల్లపు అన్నం, అంటే బెల్లమైనటువంటి పాయసం,
బెల్లం పాయసం అది కూడా కాస్త తయారు చేసి అది కూడా దానంగా ఇస్తే కుజగ్రహ అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. అలాగే బుధుడి యొక్క ప్రభావంతో మనం ఏం చేయాలి? బుధుడి యొక్క ప్రభావం తొలగించుకోవడానికి మనం ఏం చేయాలి? అన్నం వేడివేడి అన్నం ఉండండి, వేడివేడి పెసరపప్పు మంచిగా అంటే టమాటాలు వేసి మంచిగా పెసరపప్పు మనం పూరీలో అంచుకుంటాం, వేడివేడి పెసరపప్పు మంచి నెయ్యి వేసి అన్నం ఒక బాక్స్లో అంటే ఇదొక బాక్స్లో లేదా మంచి ప్యాకింగ్ మనకి అల్యూమినియం ప్యాకింగ్ వస్తుంది, ఈ పప్పు ప్యాకింగ్ చేసేసి ఆ రెండు కలిపి దానంగా ఇవ్వాలి. పెసరపప్పుని వేరుగా వండాలి, అన్నం వేరుగా ఉండాలి, రెండింటిని కలిపి ఎవరికైనా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. బీదవారికి ఆకలి ఉన్న వారికి వెంటనే ఇవ్వండి. అలాగే పెసరపప్పు పచ్చడి, మనం పచ్చిమిరపకాయలతో చేసిన పెసరపప్పు పచ్చడి ఇది కూడా దానంగా ఇవ్వండి. ఇవి ఇవ్వడం వల్ల బుధగ్రహం యొక్క అనుగ్రహం పొంది విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైన ఆయన యొక్క అభయాన్ని మనం పొందుకుంటాం. విష్ణుమూర్తి అభయం ఉన్న తర్వాత మనకి భయమేలా? కాబట్టి బుధుడి యొక్క ప్రీతి కొరకు, బుధగ్రహ శాంతి కొరకు ఈ పదార్థం వెంటనే దానం చేయండి, మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవచ్చును. ఇక బృహస్పతి అనగా గురుగ్రహం యొక్క దోష నివారణ కొరకు ఏమి పదార్థము దానం ఇవ్వాలి అంటే చింతపండుతో చేసినటువంటి పులిహోర, మంచి గుమగుమలాడే కసిన్ని బాదం పప్పులు, మంచి పల్లీలు వేసి వేయించి దూరగా వేయించి మంచి చింతపండుని బాగా ఉడికించి మంచి పసుపు కలిపి సుగంధమైనటువంటి పసుపు కలిపి అందులో కొంచెం మంచి తాలింపు వేసి మంచి లేత మిరపకాయలు వేసి బ్రహ్మాండంగా పులిహోర తయారు చేసి వేడివేడిగా అల్యూమినియం ప్యాక్ చేసేసి బీదవారికి ఆకలి కొన్న వారికి ఇవ్వండి. వాళ్ళు ఎంత ఆనందపడతారో. గ్రహశాంతి తర్వాత వాడి కడుపు శాంతి కలుగుతుంది. ఫస్ట్ వాడు దేవుడిగా చూస్తాడు, భగవంతుడు సాక్షాత్తుగా భగవంతుడు ఇచ్చాడు నాకు, నారాయణమూర్తి నాకు కనిపించాడు అనుకుంటాడు, మిమ్మల్ని భగవంతుడితో పోలుస్తాడు. కాబట్టి జన్మజాతకుడు గురుగ్రహం కూడా సంపూర్ణమైనటువంటి విజయాన్ని కలిగిస్తాడు మనకి. ఇక చింతపండు చేయలేకపోతే అన్నం వండండి, కందిపప్పు వండండి, అంటే ముద్దపప్పు కానీ కందిపప్పు కానీ లేదా టమాటా కందిపప్పు కానీ, అంటే పప్పు వేరు అన్నం వేరు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అన్నం వేడివేడి అన్నం లైక్ కందిపప్పు కాస్త మంచి గుమగుమల నెయ్యి వేసేసి దాన్ని కూడా ప్యాక్ చేసి అది కూడా బీదవారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. దానివల్ల గురుడు అనుగ్రహం ఇస్తాడు, మనకి ధన కనుక వస్తువాహన ప్రాప్తి కలిగిస్తాడు, సందేహం లేదు. అలాగే గురుగ్రహ శాంతి కొరకు చుక్కకూర కూడా మనం అందులో కలపాలి. కందిపప్పులో కందిపప్పు ఉడికిస్తాం కదా, దాంట్లో టమాటా చుక్కకూర కూడా అందులో వేసిస్తే ఇంకా మంచిది అని చెప్పబడుతోంది. ఇక శుక్రగ్రహ శాంతి కొరకు, శుక్రగ్రహ ప్రీతి కొరకు మనం చేయాల్సినటువంటి పదార్థాలు ముఖ్యంగా మనం ఇవ్వాల్సినవి ఈ రోజున పాల అన్నము, పాలు బెల్లము రెండు కలిపి అన్నం వేడివేడి అన్నంలో మంచిగా పాలు బ్రహ్మాండం కలిపి ఆ పాలన్నాన్ని బెల్లముతో పాలన్నాన్ని దానంగా ఇవ్వడం, కానుకగా ఇవ్వడం. లేదా అన్నము ఆవు పెరుగు, అన్నము కానీ ఆవు పెరుగు కానీ ఆవు పాల పెరుగు దానంగా ఇవ్వడం. లేదా అన్నం వండి బచ్చలి కూర పప్పు, అంటే బచ్చలి ఆకులు దొరుకుతాయి కదా, ఆ బచ్చలి ఆకుకూర పప్పు, అన్నము వేడివేడి అన్నము. ఈ బొబ్బర్లు ఉంటాయి కదా మనకి, అలసందలు అంటారు, ఈ బొబ్బర్లతో చారు తయారు చేయాలి, గుమగుమలాడే చారు. మంచిగా వాళ్ళు తినేవాళ్ళు ఉంటే అల్లం వెల్లుల్లి వేసి శుభ్రంగా చేయండి, లేదనుకుంటే మామూలుగా అల్లం వెల్లుల్లి లేకుండానే తయారు చేసి బొబ్బర్ల చారు, బొబ్బర్లతో చారు అలసందల చారు అంటారు. అలాంటి చారు తయారు చేసి బీదవారికి వేడివేడిగా ఆ పదార్థాలు తీసి వాళ్ళకి ఇవ్వండి. ప్రశాంతమైనటువంటి శుక్రగ్రహ అనుకూలతని పొందుకోవచ్చు. కళత్రపీడ, శత్రునాశనం, మిత్రలాభం, ఆకస్మిక ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. వెంటనే ఆ పని చేయండి, ఆనందమైన శుభజీవనాన్ని పొందుకోండి. అలాగే శనీశ్వరుడు బాలేడు మనకి, ఏం చేద్దాం? శనీశ్వరుడు బాలేదు ఏం చేద్దాం? మనం నిజం చెప్పాలంటే తెల్ల నువ్వులతో పొడి చేసి మంచి గుమగుమలాడే నెయ్యి వేసి తెల్ల నువ్వుల పొడి ఆ నెయ్యి వేసి అన్నం కలిపి వేడివేడి అన్నాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి, అదొక రక పద్ధతి. బెల్లపు ఉండలు, అంటే బెల్లము తెల్ల నువ్వులు కలిపినటువంటి ఉండలు, అవి కూడా ఎవరికైనా కానుకగా ఇవ్వాలి. అలాగే అన్నము వేడివేడి అన్నము, పులిహోర, అన్నంతో పాటుగా పచ్చడి ఏదైనా పెట్టవచ్చు. అంటే దాంట్లో అన్నము, చింతపండు, అల్లం చింతపండు పచ్చడి అవి పెట్టాల్సినవి. అలాగే పులిహోర కూడా వేడివేడి పులిహోర కూడా తయారు చేసి మనం వారికి, అంటే చింతపండు పులిహోరని చేసి ఎవరికైనా బీద వారికి మన కానుకగా దానంగా ఇచ్చినట్టయితే క్షుద్బాధ తగ్గుతుంది. మనకి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుకొని ఆకస్మిక మృత్యువు నుంచి బయటపడతాం, ఆకస్మిక రోగాల నుంచి బయటపడతాం, ప్రత్యక్ష శత్రువు నుంచి బయటపడతాం, కుటుంబ సఖ్యత పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ వెంటనే ఇది చేసి శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందుకోండి. అలాగే రాహుగ్రహ శాంతి కొరకు మనం చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. ఆ పని కూడా మనం చేస్తే రాహుగ్రహం సంతృప్తి కలుగుతుంది. మనకి వాళ్ళ వల్ల వచ్చేటువంటి ఛాయా సంబంధమైన నీడలాగా మనం వెంటపడుతున్నటువంటి అనేక రకాల రోగాలు, శత్రువులు, బంధువులు వచ్చేటువంటి విమర్శలు, నెగిటివ్ ఎనర్జీ అంటే దృష్టి దోషాల నుంచి బయటపడే అవకాశం, చర్మ సంబంధమైన అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశం, అలాగే ఆకస్మిక ధనలాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాహుగ్రహ ప్రీతి కొరకు మనం చేయాల్సినటువంటి దానము ఇక్కడ ఆయనకి నిమ్మకాయ పులిహోర, రాహుగ్రహానికి నిమ్మకాయ పులిహోర శుభ్రంగా గుమగుమలాడేటువంటి తాలింపు వేసి పోపు వేసి
పులిహోర తయారు చేసి వేడివేడి పులిహోర తయారు చేసి దాంట్లో నిమ్మకాయ కలిపి శుభ్రంగా ఆ నిమ్మకాయ పులిహోరని దానం ఇవ్వాలి. లేదా అన్నం వండి కందిపొడి, అన్నము మంచి నెయ్యి కందిపొడి వారికి దానం ఇవ్వాలి. అలాగే ఇడ్లీ మినపవడలు, ఇడ్లీ సపరేట్ ఇవ్వచ్చు, మినపవడలు అంటే ఈ పదార్థాలు మీకు ఏది వీలైతే అది అన్ని ఇవ్వగలిగితే సంతోషం. ఏది ఇవ్వగలిగితే అది ఇచ్చేసి అది వేడివేడిగా ఉండాలి, తిను యోగ్యవంతంగా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ ఇడ్లీ వడలు ఇవ్వడానికి దాంట్లో మీరు పుట్నాల పిండితో అంటే పుట్నాల పప్పుటువంటి చట్నీని తయారు చేసి, అంటే ఇడ్లీ కానీ వడ కానీ ఇస్తున్నప్పుడు పుట్నాల పప్పుతో చేసిన చట్నీ ఇస్తే అది రాహుగ్రహ ప్రీతి కొరకు మనం బీదవారికి అన్నదానం చేస్తే చాలా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కలుగుతాయి. అలాగే కేతుగ్రహ ప్రీతి కొరకు, కేతుగ్రహం యొక్క ప్రభావం తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే అన్నము ఉలవచారు. ఆ ఉలవచారు నానా రకాలుగా చేసుకోవచ్చు. చాలా ఘుమఘుమలాడేట్టుగా ఉండాలి, అన్నం వేడివేడిగా ఉండాలి, దట్టించి మంచి నెయ్యి వేయాలి, అల్లం పచ్చడి వేయాలి, దాంట్లో అంటే అల్లం పచ్చడితో కూడి ఉండాలి, గోంగూర పచ్చడి వేయాలి, ఎర్ర మిరపళ్ళ పచ్చడి అంటే మిరపళ్ళ పచ్చడి అంటారు కదా, ఎర్ర మిర్చి పచ్చడి అంటారు. ఇది అంటే ఈ పదార్థాల్లో ఏదైతే మిళితమవుతుందో ఆ పదార్థాలని కలిపి ఈ కేతుగ్రహ ప్రీతి కొరకు మనము దానము చేసినట్టయితే లేదా కానుకగా ఇచ్చినట్టయితే సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు పొందుకోవచ్చు. ఇది నేను పరిశోధన ద్వారా తెలుసుకున్నటువంటి ఒక రకమైన విశ్లేషణ. ఇది చేయడం వల్ల నేను నాతో పడినటువంటి కొంతమంది దీని ప్రభావం నుంచి బయటపడుతున్నట్టుగా మాకు కనపడుతోంది. కాబట్టి మీరు కూడా ఇటువంటి మీ జాతకంలో గనక గ్రహశాంతి కొరకు ఎవరెవరు ఏది చెప్పినా సరే ఇది చేసి చూడండి. ఒక 3 రోజులు, 3 వారాలు, 4 వారాలు, ఒక మాసం చేయండి. దానివల్ల మీకు అమావాస్య, పౌర్ణమి, అష్టమి, ద్వాదశి తిథులలో చేయండి. ఓ 4 నెలలు చేయండి. 5వ నెల నుంచి తప్పకుండా సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం, నవగ్రహాల అనుగ్రహం పొందుకోవచ్చుగా. ఇలా చేసి మీ ప్రయత్నాన్ని సఫలీకృతులవ్వాలని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. 10 మందికి షేర్ చేస్తారు కదా, చేస్తారని నమ్మకంతో ఉంటాను. మరి నమస్కారం.